హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎండుమిర్చి పల్లీల చట్నీ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది చట్నీ దోశల్లోకి, అలానే గారెల్లోకి, ఇడ్లీల్లోకి, చపాతీల్లోకి, వేటిలోకైనా సరే చాలా బాగుంటుంది. అలానే అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమీ లేవు ఇంట్లో వంట చేయడానికి అనుకున్న టైంలో ఈ యొక్క పల్లీలు, ఎండుమిర్చి ఉంటే చాలండి, చాలా ఈజీగా చేసేయచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు ముందు పల్లీలు, ధనియాలు, అలానే ఒక స్పూను జీలకర్ర, ఒక ఉల్లిపాయ, 7-8 ఎల్లిపాయలు, అలానే కొన్ని ఎండుమిర్చి తీసుకున్నాను. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు పల్లీలని వేపుకుంటున్నానండి. ఇలా పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వీటిని కూడా ఇలా వేపుకున్నానండి. ఇవి మరి ఎక్కువగా వేగినా కానీ పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం పల్లీలు తీసుకున్నాం కదా, వేపుకున్నాం, వీటి పొట్టంతా కూడాను పోయే విధంగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు నానపెట్టాం కదా, ఆ చింతపండు వాటర్తో సహా పోసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నానండి. చూసారు కదా, పచ్చడి అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. అంతే, చాలా అంటే చాలా రుచికరమైనటువంటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఒక ఉల్లిపాయను తీసుకున్నాం కదా, అది కట్ చేసేసి మనం సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చడిలో కలిపేసుకోవచ్చండి. తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అలా నోటికి తగులుతుంటే ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా తరిగినటువంటి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి, చూసారా, ఈ యొక్క పచ్చడిలో వేసేసుకుంటున్నాను. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి. ఇప్పుడు దీన్నైతే పచ్చడి మొత్తం కూడా ఉల్లిపాయలు ఇలా కలిపేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి, ఎండుమిర్చి పల్లీల చట్నీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని నాకు షేర్ చేయండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.